మీరు ఎప్పుడైనా ఆలోచించారా? క్రికెట్ ప్లేయర్స్ ఇంత వేడిలో డీహైడ్రేట్ అవ్వకుండా ఎలా ఆడతారో అని? ఆయుర్వేదంలో దీనికి ఆల్రెడీ ఒక ఆన్సర్ ఉంది. ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకోబోతున్నాం. మీరు చూశారు కదా, సమ్మర్లో కూడా క్రికెట్ ప్లేయర్స్ కింద పడిపోకుండా స్ట్రాంగ్గా ఆడతారు. మోడర్న్ సైన్స్ చెప్తుంది ఏంటంటే హైడ్రేషన్ అండ్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ ఇంపార్టెంట్ అని. కానీ ఆయుర్వేదంలో ఇది తృష్ణ అండ్ పిత్త కంట్రోల్గా పిలుస్తారు. ఫస్ట్, పిత్త కంట్రోల్. ఆయుర్వేదం ప్రకారం ఎక్సెసివ్ హీట్ ఉంటే పిత్తదోషం పెరుగుతుంది. సో ప్లేయర్స్ దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారంటే వాళ్ళు కూల్ డ్రింక్స్, ఫ్లూయిడ్స్, ఎక్కువ రెస్ట్ తీసుకోవడం, ఇలా పిత్తాన్ని బ్యాలెన్స్ చేస్తారు. రెండు, తృష్ణ నిగ్రహ అంటే ప్రాపర్ హైడ్రేషన్గా ఉండడం. ఆయుర్వేదంలో తప్పికను ఇగ్నోర్ చేయకూడదు. ప్లేయర్స్ అందుకే రెగ్యులర్గా ఫ్లూయిడ్స్ తీసుకుంటారు. ఉదాహరణకి కోకోనట్ వాటర్, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ లేకుండా ఓఆర్ఎస్ వాటర్, అలాగే నార్మల్ వాటర్. ఇది డీహైడ్రేషన్ని ప్రివెంట్ చేస్తుంది. ఆ తర్వాత లవణం అండ్ జల ఇంబ్యాలెన్స్. స్వెట్స్తో సాల్ట్స్ అన్నీ పోతాయి. ఆయుర్వేదంలో లవణ రసం చాలా ఇంపార్టెంట్. అందుకే స్పోర్ట్స్ డ్రింక్లో ఓఆర్ఎస్ యూస్ చేస్తారు. ఇది బాడీ బ్యాలెన్స్ అండ్ హైడ్రేషన్ను మెయింటైన్ చేస్తుంది. ఆ తర్వాత ఆతప సేవనంని కంట్రోల్ చేయడం. డైరెక్ట్గా సూర్యుడికి ఎక్స్పోజ్ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ప్లేయర్స్ క్యాప్, హెల్మెట్స్, కూలింగ్ టవల్స్, క్రీమ్స్ అవి రాసుకుంటారు. ఇది ఆయుర్వేదంలో ఆతప నియంత్రణ కింద చెప్తాం. ఆ తర్వాత మానసిక స్థిరత్వం. నాయిస్ ఉన్నా కూడా ఫోకస్ మెయింటైన్ చేయడం. యోగా, బ్రీతింగ్ ప్రాక్టీస్ వల్ల ఇది సాధ్యమవుతుంది. పిత్తం ఎక్కువైతే మనకు డిజీనెస్, క్రాంప్స్ అండ్ వడదెబ్బ తగులుతాయి. సో కాబట్టి ఇదేం మ్యాజిక్ కాదు. ఇది ఆయుర్వేద ప్లస్ ప్రాపర్ హైడ్రేషన్ సీక్రెట్. సో మీరు కూడా మీ డైలీ లైఫ్లో హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి ఈ సమ్మర్లో. సో అందుకు కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, నిమ్మకాయ నీళ్ళు ఇలా తీసుకోవడం. సో ఇలాంటి మరిన్ని ఆయుర్వేదిక్ చిట్కాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మా ఎస్ఆర్ ఆయుర్ శాస్త్ర ఛానల్ని.